కాకినాడ నగరానికి సామర్లకోట రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని, సామర్లకోట కాకినాడ మార్గం మధ్యలో పైప్ లైన్ల మరమ్మతులు గురికావడం వల్ల మంచినీటి సరఫరా నిలిచిపోయిందని మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ పేర్కొన్నారు. బుధవారం మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శశికాంత్ నగర్ నుంచి మంచినీటి సరఫరా కాకపోవడంతో 4 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాకినాడ నగరంతో పాటు దుమ్మలపేట, సామూర్తి నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని, 4 రోజులుగా మంచినీళ్లు రావకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కూడా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5 వాటర్ ట్యాంకుల ద్వారా అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శివ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే కాకినాడ ప్రజలు పడుతున్నటువంటి మంచినీటి ఎద్దడి గురించి ఈ రోజున నగరపాలక సంస్థ స్పెషల్ అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని ఈ రోజున కలవడం జరిగింది. ఏదైతే గత శనివారం నుంచి కాకినాడ నగరంలో సామర్లకోట రోడ్డు ఏదైతే ఉందో, సామర్లకోట రిజర్వాయర్ నుంచి రావాల్సినటువంటి రోడ్డుకు కెనాల్ మధ్యలో ఏదైతే మన ఏడీపీ రోడ్లో ఉన్నటువంటి పైప్ లైను మరమ్మతు అవడం వల్ల గత 4 రోజుల నుంచి కాకినాడ ప్రజలకు వాటర్ సప్లై అనేటువంటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా శశికాంత్ నగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటర్ రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా సరే కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజున వ్యవహరించేటువంటి తీరుంది. ఏదైతే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 5 వాహనాలతో మాత్రమే వాటర్ సప్లై చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. గతంలో ఇటువంటి పరిస్థితి వస్తే ఏదైతే ప్రైవేటు ట్రాక్టర్లు ఉన్నాయో, వాటర్ ట్యాంకర్లు ఉన్నాయో, ఆ వాటర్ ట్యాంకర్ల ద్వారా కాకినాడ ప్రజలకి నీటి ఎద్దడి అనేది తీర్చడం జరిగేది. అటువంటి ప్రక్రియ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో జరగకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా సరే ఏదైతే పాలకవర్గం ఉన్నటువంటి పాలకపక్షమైనటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకి వైఎస్ఆర్ అనేటువంటి కార్యక్రమంలో తిరుగుతున్నాడు, కానీ ఈ యొక్క సమస్య మీద ఎటువంటి పరిష్కారం చేయడానికి కానీ, ఏదైతే వాటర్ ట్యాంకులు పెట్టి కాకినాడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తీర్చడానికి కానీ ఎటువంటి కార్యాచరణలు కానీ మీటింగ్లు పెట్టకపోవడం కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే స్పెషల్ అధికారి వారు ఉన్నారో, గతంలో ఉన్నటువంటి స్పెషల్ అధికారులు శాఖల వారీగా నగరపాలక సంస్థ కార్యాలయాలలో ఏదైతే శాఖల వారీగా మీటింగులు పెట్టి సమీక్షలు పెట్టి క్షేత్రస్థాయిలో అధికారులు ఏదైతే ఉన్నారో ఆ అధికారులతో సమీక్షలు తీసుకొని ఆ క్షేత్రస్థాయిలో ఆయా కార్యాలయాలు విజిట్ చేసి సమీక్షలు జరిపేవారు. ఈవిడ వచ్చి సుమారు 2.5 సంవత్సరంన్నర కావచ్చున్నా సరే ఇప్పటి వరకు కూడా ఒక సమీక్ష కూడా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయాలలో చేయకపోవడం అనేటువంటి చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. దీనిపై మా తెలుగుదేశం పార్టీ తరఫున మా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే స్పెషల్ అధికారి వారు వెంటనే ఈ యొక్క ఏదైతే త్రాగునీరు సమస్య కొన్ని వాహనాలు పెట్టి కాకినాడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తీర్చాలని, అలాగే శాఖల వారీగా రివ్యూ చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? మరి ఈ రోజున ఈ కాకినాడ నగరం ఎటుపోతా ఉంది, ఈ ప్రజల పరిస్థితులు ఏంటి? ప్రజలు అలో లచ్చన అంటూ ఈ ప్రత్యేక అధికారి కలెక్టర్ గారి పాలనలో మరి అఘోరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నామంటే, గత 4 రోజులుగా శశికాంత్ నగర్ ప్లాంట్ నుండి ఎటువంటి నీరు రాకుండా, ఒక చుక్క నీరు కూడా ప్రజలకు వెళ్లకుండా, ఏదైతే మా ప్రాంతాలు ప్రధానంగా అత్యంత నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతాలు మన సంజయ్ నగర్ కానీ, దుమ్ములపేట కానీ, మరి వేలాది సముదాయాలతో ఉన్న ఇల్లులు రాజీవ్ గృహకల్ప కానీ దుమ్ములపేట ప్రాంతాల్లో ప్రధానంగా నిరుపేదలు ఉన్న ప్రాంతాలు అడగలేరని వీరెవరు కూడా నోరు విప్పి అడగలేరు అనే ఉద్దేశంతో కనీసం స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకురాలేదంటే ఈ సమస్య ఉందనే విషయం ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తే కానీ మాకు తెలియలేదు. తీసుకురాకుండా కమిషనర్ గారు, ఎస్సీ గారు మరి ఏదైతే కార్పొరేషన్లో ఉన్న 5 ట్యాంకర్లతో
వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై చేసుకుంటూ ప్రజలకు నీరు లేదు అని 48 గంటలుగా ఒక ట్యాంక్ పంపమని అడిగితే కూడా పంపలేని స్థితిలో ఈ నగరపాలక సంస్థ కమిషనర్ కానీ ఎస్సీ గారు కానీ ఉన్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారనేది తెలుసుకోవాలి. కనీసం కలెక్టర్ గారు మరి ఏదైతే ప్రజాప్రతినిధుల పాలన పోయిన దగ్గర నుండి స్పెషల్ ఆఫీసర్గా కార్పొరేషన్కి వచ్చి ఒక్కరోజు కూడా కాకినాడ నగరపాలక సంస్థ పరిస్థితులు ఏంటనేది తెలుసుకున్న దాఖలాలు లేవు. అందుకే ఏ అధికారికి భయం లేదు. అందుకే ఈ రోజున కలెక్టర్ గారికి విజ్ఞాపన చేస్తూ మీరు స్పెషల్ ఆఫీసర్గా ఈ కాకినాడ నగరానికి ఉన్నారు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకోవాల్సినటువంటి నగరపాలక సంస్థల అవసరం ఉంది కాబట్టి మీరు అలాంటి రివ్యూలు జరగట్లేదేమో అనుమానంతో అందుకే ఎవరో సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒకవైపు నుండి నిధులు స్వాహా చేస్తూ ఉన్నారు. ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్న గ్లాసులు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ ఉంది. కమిషనర్ ఎస్సీ కూడా నిష్పక్షపాతంగా ఒక పక్షపాతంతో పనిచేస్తూ ఉన్నారు అని తెలియజేయడానికి మరి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. కలెక్టర్ గారికే తెలియదంట నీటి ఇబ్బంది అదనే విషయం స్పెషల్ ఆఫీసర్కి చాలా ఆశ్చర్యకరం. ఇప్పటికైనా స్పెషల్ ఆఫీసర్ గారు తగు చర్యలు తీసుకొని ఈ కాకినాడలో నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం.